హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ సర్వీస్. నేను మీ హరీష్. సో ఇప్పుడు మేమైతే ప్రయాగ్రాజ్లోనైతే ఉన్నాము. బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఉదయం 8:30కు అన్లోడ్ అయిపోయింది. పక్కకైతే పెట్టేసా పార్కింగ్ దగ్గరలో. అండ్ ఇక్కడ నుండి మనకు యమునా నది ఘాట్ నెంబర్ 1 వచ్చేసి ఒక 500 మీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఈ త్రివేణి సంఘం అక్కడికి దాకా పోయే అవకాశం లేదులే, కానీ ఎందుకంటే అది కొంచెం లాంగ్ అయితే ఉంది. ఇక్కడ ఘాట్ నెంబర్ 1 యమునా నది అయితే మనకు ఒక 500 మీటర్స్ అయితే ఉంది. బైవాక్ అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడికి వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి అయితే వచ్చేస్తాము. అండ్ మనకు ఇక్కడ కిరాయి కూడా సాయంత్రం అయితే ఇస్తా అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అయితే అవుతా ఉంది. పొద్దున్నే అన్లోడ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇంత తినేసి పడుకున్నాం. ఇప్పుడే లేవడం అయితే జరిగింది. సో వెళ్ళిపోయి నది స్నానం అయితే చేసి వస్తాము. అండ్ లోడ్ కూడా మాట్లాడేసాను హైదరాబాద్కి. సో నైట్ 10కి నో ఎంట్రీ అయితే అయిపోద్ది. అప్పుడైతే లోడింగ్కి అయితే బయలుదేరుతాము. సో ప్రస్తుతానికి ఈ ఘాట్ ఎలా ఉందో చూసేద్దాము. అండ్ లోడింగ్ కూడా ఎక్కడికి వెళ్తున్నాం అనేది పూర్తిగా ఈ వీడియోలోనే అయితే ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కరెక్ట్ మన బండి పెట్టిన ప్లేస్ నుండి ఇటు ఆపోజిట్ సైడ్ 450 మీటర్స్ అయితే ఉందన్నమాట ఘాటు, స్నానాల ఘాటు. గావు ఘాట్ అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంది. గావు ఘాట్ నెంబర్ 1. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. బట్టలు తీసేసుకొని కవర్లో పెట్టుకొని అట్లా ఇట్లా వచ్చినప్పుడల్లా పుల్లలు ఎందుకు ఎత్తారా నాయన. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఘాట్ అనేది. ఈ రోడ్లోనే మనకు కూరగాయల మండి కూడా ఉంది. ఇక్కడికి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు కావచ్చు. ఈ పోలీస్ బారికేడ్లు పెట్టిరంటే ట్రాఫిక్ నియంత్రించడానికే ఉంటుంది. సో ఇక్కడ మనకు మంచిగా కూరగాయలు అయితే దొరుకుతాయి. పోయి అటు స్నానం చేసి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తీసుకొని పోతా. ఇదే ఘాట్ ఎంట్రన్స్. నాకైతే అక్కడ వాటర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మన వైజాగ్లో ఒక టర్నింగ్ ఉంటుంది చూడండి, మనకు సముద్రం కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా, సేమ్ అట్లా కనిపిస్తూ ఉంది. అటు సైడ్ వచ్చేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇది ఘాట్ ఎంట్రన్స్. గావు ఘాట్ అంట, గావు ఘాట్. అంతా స్లమ్ ఏరియా అన్నట్టున్నది. ఇది దొంగలే ఉన్నట్టున్నారు. చూస్తే భయమే అవుతుంది ఒక్కొక్క వెళ్ళి. సప్పున పోయి స్నానం చేసి బయటపడాలి. ఫోన్ లోపల పట్టుకపోవడం అవుతున్నది. ఇక ఇక్కడికి ఎక్కువ శాతం లోకల్ వాళ్ళు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు కావచ్చు మేబీ. మన మెయిన్ ఫ్లైఓవర్ వచ్చేసి అది అక్కడ, ఆ బ్రిడ్జి నుండి మనం అయితే అవతల సైడ్ బ్రిడ్జి నుండి నిన్న మనం జర్నీ అయితే చేసినాము. ఇటంతా లైటింగ్ ఏం అవపలే నైట్. అటు సైడే మన టెంపుల్ సైడే లైటింగ్ అయితే చాలా బాగా కనిపించింది. కుంభమేళ అప్పుడు ఇక్కడ కూడా గట్టిగానే ఉన్నారు జనాలు. అసలు మన లారీలు లోపలికే రానియలే అప్పుడు. ఇంకా ఇప్పుడు ఏదో అట్లా వస్తాను అంతే. ఇప్పటికి కూడా లారీలకు కోడింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ కోడ్ నెంబర్ చెప్తేనే లోపలికి ఎంట్రీ, లేకపోతే లోపలికి ఎంట్రీ లేదు. ఇక్కడ ఒక్క దగ్గర స్నానం చేయడానికి వీలుగా ఇట్లనైతే ఉంది. చూద్దాం ఇక. స్నానం చేద్దామని అట్లా నీళ్ళల్లో దిగలేదో ఒక మందకు వచ్చిర్రు ఇక్కడ. మరి వాళ్ళు లోకలా లేకపోతే వాళ్ళు కూడా టూర్కే వచ్చిర్రు అర్థం కాలేదు. కానీ వాళ్ళని చూస్తే నాకు భయం అయింది కొంచెం. ఈ అమ్మాయి ఇక ఏంది అని చెప్పేసి కొంచెం దూరం పోయి రపరప మునిగి బయటికి అయితే వెళ్ళిన. సో యమునా నదికి ఇక బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక నిమ్మలంగా మళ్ళీ బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. దగ్గర ఒక అర్ధగంట పైన ఉన్నా, 40 నిమిషాల దాకా. ఇక వెళ్ళిపోదాం.
ఎగ్జిట్. కానీ ఇట్లా నదులు ఉన్న ప్రాంతానికి వచ్చి మంచిగా స్నానాలు చేసుకొని పోతూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. నిమ్మలంగా నదీ స్నానం ఆచరించుకొని వెళ్తూ ఉన్నాను. వీళ్ళే ఇక్కడ ఉండే లోకల్సే ఒక్కసారి కట్టుకొని వచ్చిర్రు లోపలికి. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది ఈ రోడ్డు ఎండిపోతుంది ఏమో కానీ ట్రాఫిక్ ఘోరంగా ఉంది. మళ్ళా బండి దగ్గరికి అయితే చేరుకున్నా. ట్రాఫిక్ మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈ కాలేజీ నుండి అందరు బయటకు వస్తూ ఉన్నారు. టైం వచ్చేసి ఎంత అవుతుంది, 3:30 అయితే కావస్తూ ఉంది. మళ్ళీ ఒక సాయంత్రం 6-7 వరకు ట్రాఫిక్ చంపుతుంది కావచ్చు. 6-7 వరకు ఏముండదు, డైరెక్ట్ 9-9:30-10 వరకు కూడా ఉంటట్టే ఉన్నది. సో 10కి మనకు నో ఎంట్రీ అయితే క్లియర్ అవుతుంది. ఇక్కడ మన బ్యాక్ సైడ్ కూడా బండ్లు అయితే చాలానే ఉన్నాయి. సో వాళ్ళందరూ బయటికి వెళ్తారు. వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళు ఏ టైంకి వెళ్తే ఆ టైంకి అయితే బయటికి వెళ్ళిపోదాం. మన ప్రయాగ్రాజ్ సబ్స్క్రైబర్స్ రైట్ బ్రో. టైం వచ్చేసి 6 అయితే అవుతా ఉంది. వంట అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి మాది క్యాలీఫ్లవర్ అండ్ పెసరపప్పు కర్రీ. ఇంకొక 4 hours అయితే ఉందన్నమాట మనకు నో ఎంట్రీ అయిపోవడానికి. అండ్ లోడ్ కూడా సెట్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ నుండి మనం ప్రయాగ్రాజ్ నుండి బయటనైతే పడాలి. సో 10కి ఇక్కడ మన వెనక బండ్లతో పాటు అయితే వెళ్ళిపోతాం. ఫతేపూర్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక కొట్టుకుంటూ పోతూనే ఉంటాం. ఇక్కడ నుండి ఒక 120 kilometers అయితే ఉంటుంది మనం లోడింగ్ పాయింట్ అయితే. సో మళ్ళీ ఇటు రావాల్సిన అవసరం అయితే లేదు. ఫతేపూర్ నుంచి డైరెక్ట్ అటు బండా, చెత్తర్పూరు, సాగరు, లక్నడానా ఆ రోడ్లోనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ కర్రీ అయితే ప్రిపేరింగ్ అయితే వంట రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 8 అయితే అవుతా ఉంది. పప్పు, క్యాలీఫ్లవరు, టమాటా 3 కడగలిపి అయితే ఉండండి ఈరోజు. సో అన్నం తినేసి వెయిట్ చేద్దాం 10 ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి. వెయిట్ చేస్తే 10 కాగానే నిమ్మలంగా ఇక్కడ నుండి బిచాలా చదివేయచ్చు. ఉప్పు పడుతుంది కొంచెం వేడి మీద అట్నే ఉంటుంది. వద్దని చూద్దాం ఏమైనా ఉంటే. మనను లోపలికి తీసుకొచ్చిన గైడ్ అయితే వచ్చేసిండు. సో గైడ్ అయితే వచ్చిండు. ఆయనే నిన్న మననైతే లోపల షాప్కి అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు బయటికి కూడా ఆయనే తీసుకెళ్తాడు. మనం వచ్చేసి ఫతేపూర్ అయితే వెళ్ళాలి. వచ్చిన రూట్లో వెళ్ళడం కాదు, వేరే రూట్ అయితే ఉంది సిటీ లోపల నుంచి. బయట నుండి వెళ్తే ఒక టోల్ గేట్ తగులుతుంది. రూట్ కూడా ఒక 30 kilometers ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో మనకి ఆ టోల్ గేట్ ఎట్లాగో 500-600 అయితే ఉంటుంది. మనం 300 తీసుకొని తీసుకుపోతా అన్నాడు. మంచిదే కదా అని చెప్పేసి రమ్మని చెప్పిన. సో బయలుదేరినాము ఇప్పుడే. టైం 10 అవుతుంది. ఇంకా రోడ్ల మీదనే చచ్చిర్రు నా నాయన. ఇప్పటికి కూడా ట్రాఫిక్ క్లియర్ కాలే. మా గైడ్ అయితే నాన్ స్టాప్ వరుతూనే ఉంటాడు ఆ నోట్లో గుట్కా వేసుకొని. జా 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 అనుకుంటా. వీడు మామూలు అలా ప్రయాగరాజ్ గల్లీలన్నీ తిప్పుతాడు. గుట్కా వేసుకున్నాడు, కాసేపు రైట్ అంటాడు, కాసేపు లెఫ్ట్ అంటాడు. తీరా దగ్గరికి వచ్చినాక అప్పటిదాకా లెఫ్ట్ అంటే తర్వాత చక్కగా బాగుంటాడు. ఏందో ఏమో వినేవారం. ఈయన పెళ్ళిళ్ళు గట్టిగా అవుతాయి. ఏడో చూసినా ట్రాఫిక్ జామే. బ్లాక్ చేసి పడేస్తారు. చక్కదనంగా వాళ్ళు రాంగ్ రూట్లో పోతారు. అట్లా పోదానరా నైనా అంటే నైనా ఇళ్ళకెళ్ళే పోవాలి అని కూడా తీసుకొచ్చిండు. చక్కదనంగా ఆ టిప్పర్లు వస్తాయి.
అట్టయితేనే వినేటట్టున్నారు మరి వీళ్ళు. అయిపోయింది. గైడ్ మనకు మార్గ నిర్దేశం చేసిండు, దిగుతా ఉన్నాడు ఇక్కడ. తలకాయ కొట్టు లైట్ బంద్ చేయము. సో ఒకటే రోడ్డు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు ఫతేపూర్. మనోడు ఆల్రెడీ వాళ్ళ కుర్రోని పిలిపించుకున్నాడు కూడా. 110 కిలోమీటర్లు ఉంది. ఏంటిది బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అయితే జరిగింది. దగ్గర ఒక 1 అవర్ దాకా అయితే అవుతుందన్నమాట ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని. ఇక్కడ ఇక పెళ్లి బరాతులు అయితే రోడ్డు నడి మధ్యలోనే చేస్తారు, బండ్లు పోనీయకుండా. ఈ ముందు కూడా ఏదో పెళ్లి బరాత్ అవుతుంది, అందుకనే ఇప్పుడు ఈ గంట ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అటు సైడ్ నుండి వస్తాను, ఇట్లా పోయి అటు తిరిగినట్టున్నారు. రేపటి ఫుల్ గ్రాండ్గా చేస్తారు ఇక్కడ బరాతులు. పెళ్లి బరాతులు చేయబట్టే ఇంతసేపు ట్రాఫిక్. ఇప్పుడు మన ట్రాఫిక్ క్లియర్ అయింది, అవతల వాళ్ళది ఎంతసేపు అయింది చూడండి. దగ్గర 2 కిలోమీటర్స్ వచ్చినా మనది క్లియర్ అయిపోయాక వీళ్ళది ఇంకా కొనసాగుతూనే ఉన్నది ట్రాఫిక్ జామ్. బలిసినవాడు బలిసినట్టే ఉన్నాడు, పేదోడు పేదోని లెక్కనే ఉన్నాడు. ఒక్కొక్కడు బరాత్ తీస్తారు కదా, నీ అమ్మ ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో ఏం కథ. సావు లాంగా పడుకో. గజరా రే ఆనే నేనా. అమ్మయ్య ఫైనల్గా బైపాస్ అయితే ఎక్కేసినాం. ఇటు రైట్ సైడ్ పోతే వారణాసి అంట. మనం ఈ రూట్లో వెళ్తే ఫతేపూర్ ప్లస్ కాన్పూర్ రోడ్ అనమాట ఇది డైరెక్ట్. ఈ రోడ్లో ఒక 100 కిలోమీటర్స్ అయితే వెళ్తే మన లోడింగ్ పాయింట్ అయితే ఉంది. సో దారిలో ఏదన్నా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు కనపడితే చెప్పుకుందాం, లేదంటే డైరెక్ట్ లోడింగ్ పాయింట్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. లోడింగ్ పాయింట్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. JDSL ఎయిడబుల్ లిమిటెడ్. సో ఇదే మన లోడింగ్ పాయింట్. బండి లోపలికి తీసుకుంటాడా మరి, లేచిండు మా దించిన. ఫస్ట్ అయితే ఆ రోడ్లోకి అయితే వెళ్ళినాం, అటు పక్కన ఇంకో సర్వీస్ రోడ్డు. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి మావని ఇక్కడ దించి వాని లేపు అని చెప్పేసి మావని దించి నేను రివర్స్ చేసుకొని అయితే వస్తున్నా. మళ్ళీ గేట్ అయితే ఓపెన్ చేసిండు, బండి ఎడబెట్టాలి. ఇక లోపలికి అయితే వచ్చేసినాము. లోపల ఒక బండి అయితే ఉంది, కాకపోతే అది అన్లోడ్ అయ్యే బండి. అండ్ 2 బొలెరోలు ఉన్నాయి అంతే. బండ్లు అయితే ఏమో బొల్లే, అసలు కింద దిగి అటు లోపలికి కూడా పోయి చూస్తే తెలుస్తుంది బండ్లు ఏమైనా ఉన్నాయా లేదా అనేది. నైట్ అయితే కంపెనీకి వచ్చేసి సైడ్కి పెట్టేసి అయితే పడుకున్నాము. ఇప్పుడైతే టైము 9 అయితే అవుతా ఉంది. అమ్మాయి వాళ్ళు అయితే వచ్చారు. కాటా పెట్టేసుకో అని అయితే అన్నాడు అనమాట. కాటా పెట్టేసి లోడింగ్ పాయింట్ వచ్చేసి అదంట, అక్కడ పెట్టమని అయితే చెప్పాడు. రివర్స్లో కాటా అయితే ఎక్కిచ్చేసినాం, బండ్లు అడ్డం ఉన్నాయని కాటా పెట్టేసి ఇప్పుడు ఆ బండి తీస్తే మన బండి అక్కడ లోడింగ్ పాయింట్లోకి అయితే వెళ్ళాలి. ఆ బండి ఇప్పుడు అక్కడ ఉంది కదా చిన్న బండి, 10 టైర్ బండి, ఆయన తీస్తే మనది అటు వెళ్ళిపోతుంది బండి. సో ఆ బండి నైట్ అన్లోడ్కి వచ్చింది అనమాట. నైట్ చూపించాను కదా ఒక బండి ఉంది లోపల అని. సో అదే బండి అది. ఆయన వస్తే మనం అటు పోవచ్చు.
కాట అయితే సన్నగా ఉన్నది, ఓన్లీ బండి టైర్లే పట్టేటట్టు. ఈ బండి కూడా నైట్ నుండే ఉంది, కాకపోతే నేనే చూడలే. లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. టైం వచ్చేసి 9:30 అయితే అవుతూ ఉంది. గంటలో లోడింగ్ అయితే అయిపోద్ది. అక్కడ ఉన్న బస్తాలన్నీ మన కోసమే ఉన్నట్టున్నాయి. 2 బస్తాలు అయితే లోడింగ్ పడిపోయినాయి ఆల్రెడీ. ఆ బస్తాలన్నీ మన కోసమే ఉన్నట్టున్నాయి. 25 టన్నులు అయితే వేయాలి మనకు. 50 కిలోల బస్తాలు అవి. 25 టన్స్ వేస్తే సెట్. గీత గోల్డ్ 50 kgs బ్యాగ్స్ అయితే పడుతూ ఉన్నాయి. 11 నెట్లు అయితే పడ్డాయి. 1 2 3 4 5 6 అడ్డం 6 నిలువు 11. 500 బ్యాగ్స్ అయితే ఎక్కాలి మనకి ఇప్పుడు, 25 టన్నులు కాబట్టి. బండి లోడ్ అయ్యేంతవరకు అయితే ప్రయాగ్రాజ్ లెక్క అయితే రాశాను. అండ్ ఇప్పుడు మనకు హైదరాబాద్కు కిరాయి డీటెయిల్స్ వచ్చేసి 2800 పర్ టన్ అయితే పెట్టాను అనమాట. 70,000. మొన్న ప్రయాగ్రాజ్ వచ్చేసి 1,12,000 కిరాయిది. సో ఇప్పుడు ఇక్కడ జరిగే ఖర్చులన్నీ ఈ ట్రిప్లో ఇక్కడ అయితే రాసేస్తాను. లాస్ట్కి అయితే ఈ విధంగా మన జనవరి నెల లెక్క అయితే చెప్పాను కదా. సో ఈ జనవరి నెల లెక్క టైప్లో ఫిబ్రవరిది కూడా లాస్ట్కి అయితే చెప్తాను. గంటలో బండి లోడ్ అయితే అయిపోయింది. కాటా అయితే ఎక్కిస్తూ ఉన్నాము. మావడం అవసరం ఉన్నప్పుడు వరడు, అవసరం లేనప్పుడు వరుతూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే వినడు. కాటా పెట్టేసుకొని పట్టా కట్టేసుకోవాలి. లోడ్ కూడా హైట్ ఏం రాలేదు. యాంగ్లర్ల కంటే యాంగ్లర్ కూడా ఒకటి మిగిలిపోయింది పైకి. కాటా పెట్టేసుకొని పట్టా కట్టుకుంటే అయిపోతుంది. కాటా అయితే ఎక్కించేసినాము. పట్టా అయితే కట్టుకుంటా ఉన్నాం. సింగిల్ పట్టా సరిపోతుంది. ఎండ మంచిగా బీవచ్చాగానే కొడుతుందిలే, కానీ మళ్ళీ నైట్ అయితే మంచు కూడా అదే విధంగా పడుతూ ఉంది. అండ్ ఇటు సైడ్ వెదర్ కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గానే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు వర్షం వస్తుంది ఏం కథ అనేది అర్థమవుతలేదు. కాబట్టి రబ్బర్ పట్ట వాటర్ ప్రూఫ్ కూడా పైన ఒక లేయర్ అయితే వేసుకుంటాము, కిందికి దించకుండా ఓన్లీ పై వరకు అయితే వేసుకుంటాము. బండి డ్రైవర్ లేడాట అన్న, కొంచెం ఎంజాయ్ పెట్టామంటే వచ్చిన. ఏ ఇయర్ బండి ఇది టాటా 10 టైర్ మొత్తం లోపల బూజే పట్టింది. కంపెనీ బండి ఉన్నట్టుంది, కూర్చులేదు ఏం లేదు. రోజు వాళ్ళు వేసుకొచ్చింది బండి. వ్యాక్యూమ్ మొత్తానికే దిగిపోయింది బండి. ఇదే బండి ఓ కర్ర మొత్తుకుంటుంది రా నాయన. అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసిన. శివరాత్రి ఇంకా స్టార్ట్ రానే రాలేదు. ఎండలు అయితే ఇరగదీస్తూ ఉన్నాయి. బండి అయితే లోడ్ చేసేసుకున్నాం. పట్టా అయితే ఈ విధంగా కట్టేసినాము. 2 పట్టాలు అయితే వేసినాం, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఎండ కొడుతుందిలే, కానీ రాత్రి అయితే మళ్ళీ మంచు పడుతూ ఉంది కదా. అసలే మైదా పిండి గిత్త తడిచినా కూడా మళ్ళీ ఇక్కడనే ఎగ్ పఫ్లు అవన్నీ చేసుకోవాలి. అట్లని చెప్పేసి
2 పట్టాలు అయితే వేసినాం. ఒక పట్ట మన ప్లాస్టిక్ పట్ట వచ్చేసి కిందికి దించేసి రబ్బర్ పట్ట పైన మంచు పడకుండా పైన అయితే సెట్ చేసినాం అన్నమాట. పేపర్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాను, ఎంత టైం పడుతుందో ఇక. సో ఇక్కడ నుండి మనం వెళ్ళే రూటు ఇంతకుముందు అయితే వెళ్ళాం కదా, ఫతేపూరు అండ్ బండా, ఛత్తర్పూరు, సాగరు, లక్నడాను, ఆ రూట్లోనైతే వెళ్ళేసి వచ్చేస్తాను ఇక. సో ఈ విధంగా ఉంది మన పట్ట. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడు మంచి ఇట్లా కుచ్చులు లెక్క వేసుకున్నాం, ఒకవేళ బస్తాలు ఏమైనా జారినా కూడా ఇబ్బంది కాకుండా. బస్తాలు అయితే ఏం జారవు, మనం దోలేదు అంత ర్యాష్గా దోలం, నిమ్మలంగానే మంచిగా నడుపుకుంటాం. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వేసిన. పేపర్స్ వచ్చేసరికి టైం అయితే పడుతుంది అని అయితే చెప్పిర్రు. పట్ట అయితే కట్టేసుకున్నాం కదా, అన్నం అయితే నైట్ వండేసుకున్నాము, తినేసి రెడీగా అయితే ఉంటాం. పేపర్స్ రాగానే బయలుదేరుతాము. సో నిన్న క్యాలీఫ్లవరు, పెసరపప్పు వండుకున్నాం కదా, తినేస్తాం ఇక. అప్పుల అప్పారావు సినిమా. అండ్ 20 minutes ప్లస్సే వచ్చినట్టుంది ఈ వీడియో, ఐ థింక్ సో. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై దేవర్.